ఏడేడ ఫాల్తుగాళ్ళు వచ్చి నన్ను పరేషాన్ చేస్తునేవిరా. అసలు నా ఉద్యోగం ఉంటదా ఊడుతుందా నాకైతే సమజైతలేదు. సార్ 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 ఏమిరా సార్ వాళ్ళకి సీఎం గారు పర్మిషన్ ఇచ్చా సార్. అరే ఏమిరా ఇట్లా కానొస్తున్నా నీకు? నువ్వు కూడా నన్ను పరేషాన్ చేద్దాం అనుకుంటున్నావురా? లేదు సార్ లేదు సార్ నిజం సార్. నిజమా? నిజం సార్. కొట్టేసుకున్నావా? అవును సార్. ఉరకరా చూసొద్దాము. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చరిత్రలో గుర్తుండిపోయే రోజు. 4 years నిరంతరం ఛార్జింగ్ ఉండే రీఛార్జబుల్ బ్యాటరీ కనిపెట్టిన మహా అద్భుతం. దానికి సంబంధించిన యూనిట్ ఇక్కడ ప్రారంభం చేసి వీళ్ళని నా షేర్ హోల్డర్గా అపాయింట్ చేసుకుంటున్నాను. సారీ సార్, ఈ ప్రాజెక్ట్ మీకోసం కాదు. నా కోసం కాకపోతే ఇన్ని దెబ్బలు తింటూ ఇక్కడికి వచ్చి నా ముందు ఎందుకు ప్రజెంట్ చేశారు? ఇంకా అర్థం కాలేదా సార్? ఇదే మేము స్లమ్లో ప్రజెంట్ చేస్తే ఎవరికి తెలుస్తుంది? మీ ముందు ప్రజెంటేషన్ ఇస్తేనే కదా ప్రపంచం అంతా తెలిసింది. సో ఇది మా ఆస్తి, మా స్టేట్ది, మా ముఖ్యమంత్రిది. సూపర్. లక్కీ మీరు డేర్ చేసి ఉండకపోతే ఇది సాధించే వాళ్ళం కాదండి. మీరు చాలా గ్రేట్ అండి. What happened? Can I help you? ఎరా గెలుపు, విన్నింగ్. చైల్డ్హుడ్ నుంచి మీరే గెలుస్తారా? ఎన్నిసార్లు గెలుస్తారా? ఇంకెన్నిసార్లు అటాక్ చేయాలరా? మీ దగ్గరున్న ఫామ్ లో కొట్టేసి ఈరోజు ఎలాగైనా సరే నేనే గెలుస్తా.
ఎంత నమ్మానే నిన్ను. నమ్మితేనే కదా మోసం చేసేది. నిన్ను నీ ఫ్రెండ్స్ ని ఎస్ఎస్సి ఫార్ములాతో సారీ రా. రేయ్ సారీ చెప్తున్నారా? ఇప్పుడు ప్రపంచం మొత్తం హాట్ టాపిక్ గా మారి మొబైల్ రంగాన్ని ప్రశ్నిస్తూ ఒక్కసారి ఛార్జ్ అయితే దాదాపుగా 4 ఏళ్ల వరకు బ్యాకప్ తో ఎటువంటి సమస్య లేకుండా సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన ఫినిక్స్ ఎల్వి మొబైల్ బ్యాటరీ గురించి మీ ఒపీనియన్? లాస్ట్ టైం కూడా ఇలానే తక్కువకే మొబైల్స్ ల్యాప్టాప్స్ సప్లై చేయడానికి కొన్ని కంపెనీస్ వచ్చాయి. అది జరిగింది లేదు, ఒరిగింది లేదు. మీరు చెప్పినట్లు ఇలాంటిది నిజంగానే అందరికి అందుబాటులోకి వస్తే అంతకన్నా మంచిది ఇంకేముంది? మంచని మెల్లగంటారు ఏంటండి? ఇటు చూడండి, ఒక బల్బు ఒక మొబైల్ ఛార్జర్ కి నెలకి 350 రూపాయలు వసూలు చేస్తుండండి మా ఓనరు. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ కడుపు నింపే బాధ్యతను మా భుజాలు మోస్తూ రూట్ మ్యాప్ ద్వారా గమ్యాన్ని చేరే టైంలో మా మొబైల్ ఆగిపోయిన క్షణాలు చాలానే ఉన్నాయి. ఆ టైంలో మేము ఫేస్ చేసేది చెప్పడం చాలా కష్టం. ఎనీవే థ్యాంక్స్ బ్రదర్. మాలాంటి వాళ్ళు ఎంతో మంది కష్టాన్ని చూసే ఉంటారు, అందుకే ఇది సాధించగలిగా. అరే 7 రోజులు ట్రిప్ వేస్తే 2 రోజులు బ్యాటరీ చచ్చిపోయి ఫోన్ ఆగిపోయేది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఆన్ చేస్తే నా పెళ్ళం దగ్గర నుంచి వచ్చే మొట్టమొదటి మాట దేని దగ్గర ఉన్నావని. ఛీ! ఇంకా ఈ బ్యాటరీ వల్ల ఆ మాటని ఛాన్స్ నా శుభలక్ష్మికి ఇవ్వనండి. ఓన్లీ మొబైల్ ఛార్జింగ్ వల్లనే 500 నుంచి 1000 రూపాయలు సంపాదించేవాళ్ళం. ఇప్పటి వరకు ఒక్కో గల్లీకి 10 షాపులు ఉన్నాయి. ఈ దెబ్బతో 10 గల్లీలకు ఒక షాప్ మాత్రమే ఉంటుంది, అది కూడా రీఛార్జ్ కోసమే. ఈ ఫినిక్స్ ఎల్వి బ్యాటరీ వల్ల మేము డిశ్చార్జ్ అవబోతున్నాం. సర్లేండి, ఇప్పుడు ఈ బ్యాటరీ హీట్ అయ్యి బ్లాస్ట్ అవుతున్న దాని నుంచి మనల్ని కాపాడడానికే వీళ్ళు వచ్చారనుకుంటా. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో మొబైల్ ఆఫ్ అయితే ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టే. మనిషి డెడ్ అయ్యే ఛాన్స్ ని మొబైల్ కి ఇవ్వకుండా చేసిన ఆ యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఇంజనీర్స్ తో వర్క్ చేయడానికి మేం కూడా రెడీ. అట్టురాని ఏ సంద్రం మనవోకగా ఈదగలం. జీవితం ఆ ఆకాశం, తారలన్నీ మన సొంతం. నేలను నుంచే చూద్దామా, పదపోదాం పట్టేద్దాం. మైత్రివనం మైత్రివనం మైత్రివనం. స్నేహమంటే సులువేం